ఒక ఊర్లో సిద్దప్ప అనే యువకుడు తన 15 ఏళ్ల తమ్ముడు రాముతో కలిసి నివసిస్తూ ఉంటాడు. సిద్దప్ప తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. దాంతో సిద్దప్ప రాముని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. తండ్రికి వారసత్వంగా వచ్చిన ఎకరం పొలం పండించుకుంటూ తమ్ముణ్ణి చదివిస్తూ ఉంటాడు సిద్దప్ప. రాముకి కూడా అన్నయ్యంటే చాలా ప్రేమ. అన్న ప్రేమలో తల్లిదండ్రులు లేని లోటు ఎప్పుడూ కనిపించేది కాదు రాముకి. రాముకి ఏ అవసరం వచ్చినా సమయానికి అందించేవాడు సిద్దప్ప. తను డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నా సరే ఆ విషయాన్ని తమ్ముడికి తెలియనిచ్చేవాడు కాదు. ఒకరోజు రాముకి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ విషయం అన్నయ్యకు చెప్పాలని ఆరాటంతో పొలం వైపుగా వెళ్తాడు రాము. అతను దూరంగా ఉండగానే సిద్దప్ప శెట్టిగారితో మాట్లాడుతూ ఉండడం కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్లేసరికి శెట్టిగారు గట్టిగట్టిగా అరుస్తూ ఉండడం వినిపిస్తుంది. చూడు సిద్దప్ప, ఈ నెలతో 6 నెలలైంది. వచ్చే నెల అని నెట్టుకొత్తన్నావు. ఏదో విత్తనాల కోసమంటే డబ్బిచ్చాను. ఇప్పుడు వానలు లేకపోతే నేనేం చేయాలి చెప్పు? అది అప్పు చేసే ముందు నువ్వే ఆలోచించుకోవాలా. వచ్చే నెల కట్టకపోయావంటే మర్యాదగా ఉండదు అంటూ శెట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అన్నయ్యకి అప్పులున్నాయని తెలిసి రాము షాక్ అవుతాడు. అలాగే వెనక్కి తిరిగి ఇంటికొచ్చేస్తాడు. అన్నయ్య పొలం నుంచి రాగానే వేడివేడిగా భోజనం వడ్డిస్తాడు. ఇక రాము రోజు స్కూల్ నుంచి రాగానే చదువుకుంటూ కూర్చుంటాడు. సిద్దప్ప పొలం నుంచి వచ్చాక వంట చేస్తాడు. ఇక అప్పుడిద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఎప్పుడూ లేనిది తమ్ముడు వంట చేయటంతో సిద్దప్ప ఆశ్చర్యపోతాడు. ఏంట్రా రాము, ఎప్పుడూ లేనిది ఇవాళ వంట చేశావు? ఊరికే అన్నయ్య, రోజు నువ్వు పొలంలో కష్టపడి పనిచేసి వస్తావు, మళ్ళీ ఇంటికొచ్చి కష్టపడతావు. ఇక నుంచి రోజు నేనే వంట చేస్తానులే అన్నయ్య. వస్తున్న కన్నీటిని బయటకు రాకుండా ఆపుకుంటూ ఉంటాడు రాము. ఒరే తమ్ముడు, నువ్వు కష్టపడే రోజులు ముందున్నాయి గాని చక్కగా చదువుకోరా. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. లేకపోతే నాలాగా పొలం పనులు చేసుకోవాలి. నాకే కష్టం రాదన్నయ్యా, నేను చదువుకుంటూ పనిచేస్తానులే. నా వల్లే కదా నీ చదువు ఆగిపోయింది. లేకపోతే నువ్వు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసేవాడివి. అలా మాట్లాడుతున్న రాముకి కన్నీలాగలేదు. ఒరే ఏంట్రా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నా చదువు నీ వల్ల ఆగిపోవడమేంటి? నాకు చిన్నప్పటి నుంచి చదువు వంట పట్టలేదురా. అందుకే చిన్నప్పుడే నాతో పాటు పొలానికెళ్ళి పని నేర్చుకున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. వెళ్ళి హాయిగా పడుకో అంటూ రాముని ఓదార్చి పడుకోబెడతాడు. కాని రాముకి రాత్రంతా నిద్రపట్టలేదు. అన్నయ్య తన కోసం ఇంత కష్టపడుతున్నాడు. తను కూడా అన్నయ్యకి ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. ఒకరోజు స్కూల్కెళ్తూ రాము సిద్దప్పతో ఇలా అంటాడు. అన్నయ్య, ఇవాల్టి నుంచి కాస్త ఆలస్యంగా వస్తాను. మాకు స్కూల్లో ప్రైవేట్ క్లాస్ పెడుతున్నారన్నయ్య. సరేరా, బాగా చదువుకో. నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదిస్తే నేను చాలా సంతోషిస్తాన్రా. ఇక రాము అలాగే అన్నయ్య అంటూ గబగబా వెళ్ళిపోతాడు. నిజానికి రాముకి ప్రైవేట్ క్లాస్ ఏమీ లేదు. తన స్నేహితుడి ద్వారా 4 పిల్లల్ని ట్యూషన్కి కుదుర్చుకుంటాడు. ఆ వచ్చిన డబ్బుతో కనీసం తన ఫీజు, పుస్తకాల ఖర్చైనా తగ్గించొచ్చని అనుకుంటాడు రాము. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు సిద్దప్ప బజార్కి వెళ్తాడు. అక్కడ స్కూల్లో లెక్కలు చెప్పే మాస్టర్ కనిపిస్తారు సిద్దప్పకి. సార్, నమస్కారం సార్, బావున్నారా అంటూ సిద్దప్ప పలకరిస్తాడు. ఏం సిద్దప్ప, బావున్నావా అంటూ దగ్గరికొస్తాడు మాస్టారు. బావున్నాను సార్. మా తమ్ముడు ఎలా చదువుతున్నాడు సార్? వాడికేం, బాగా చదువుతాడు. పరీక్షలు వస్తున్నాయి కదా, బాగా చదువుకోమని చెప్పు. అవునండి, మీరు కూడా ప్రైవేట్ క్లాస్ పెట్టారు కదండి, రోజు వస్తున్నాడుగా. సిద్దప్ప చెప్పిన మాట వినగానే మాస్టారు ఆశ్చర్యపోతారు. ప్రైవేట్ క్లాసా? అలాంటిదేం లేదే. ప్రైవేట్ క్లాస్ లేదా? మా రాము రోజు క్లాస్ ఉందని ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు మాస్టారు. సిద్దప్ప కంగారు పడుతూ మాస్టార్తో అంటాడు. అలాంటిదేమీ లేదు సిద్దప్ప. మీ వాడు ఎందుకలా చెప్పాడో కనుక్కో. అసలే రోజులు బాగోలేవు. పిల్లలు క్లాసుల పేరు చెప్పి చెడు తిరుగులకు అలవాటు పడుతున్నారు. జాగ్రత్త అంటూ మాస్టార్ వెళ్ళిపోతారు. సిద్దప్పకి నెత్తిమీద పిడుగుబడ్డట్టవుతుంది. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను వాడి మీద అనుకుంటాడు. అసలు ఎందుకు నాకు అబద్ధం చెప్పాడా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు సిద్దప్ప. ఇక సిద్దప్ప ఇంటికెళ్లేసరికి రాము వంట చేస్తూ ఉంటాడు. రాము, ఇలారా. అన్నయ్య పిలుపుతో ఉలిక్కి పడతాడు రాము. కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రాము, మీ స్కూల్లో ప్రైవేట్ క్లాస్ జరుగుతుందా? కోపంగా అడుగుతాడు సిద్దప్ప. సిద్దప్ప కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. అన్నయ్యని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు రాము. రాముకి నోట మాట రాలేదు. తడబడుతూ ఉంటాడు. అన్నయ్య, అది అంటూ నానుస్తూ ఉంటాడు రాము. అంతే, రాము చెంప చెల్లుమనిపిస్తాడు సిద్దప్ప. నీ మీద ఎన్నాశలు పెట్టుకున్నాన్రా.
బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ గొప్పగా బతుకుతావని ఎంతో ఆశపడ్డాను. నాకే అబద్ధాలు చెప్పి మోసం చేస్తావా? ఛీ! ఆ మాటలు విన్న రాముకి దుఃఖం ముంచుకొస్తుంది. అన్నయ్య, సారీ అన్నయ్య, నీకు అబద్ధం చెప్పాను. కానీ నేనే తప్పు చేయలేదన్నయ్య. ఏడుస్తూ అంటాడు రాము. మరి ఏం చేసావో చెప్పు. క్లాస్ అని చెప్పి ఎక్కడికెళ్తున్నావు? నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు రావట్లేదు కదా అన్నయ్య. విత్తనాల కోసం కూడా అప్పు చేసావు. మళ్ళీ నా స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చు నీకు ఇబ్బంది అవుతుందని నేను ట్యూషన్స్ చెప్తున్నానన్నయ్య. నేను పని చేస్తానంటే నువ్వు ఒప్పుకోవని అబద్ధం చెప్పానన్నయ్య. సారీ అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటాడు రాము. రాము చెప్పింది వినగానే సిద్ధప్పకి దుఃఖం ఆగలేదు. రే తమ్ముడు, నన్ను క్షమించరా. ఎంత తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా నిన్ను కొట్టానురా అంటూ రాముని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉంటాడు సిద్ధప్ప. పోన్లే అన్నయ్య, నేనెక్కడ తప్పుదారి పట్టి పాడైపోతాననే కదా కొట్టావు. కానీ నా మీద కోపంతో కాదు కదా అంటూ సిద్ధప్ప కన్నీళ్లు తుడుస్తాడు. ఇక అప్పట్నుంచి రాము 10 మంది పిల్లలకి తన ఇంటి దగ్గరే ట్యూషన్ చెప్తూ ఉంటాడు. వాళ్లతో పాటు రాము కూడా శ్రద్ధగా చదువుకుంటూ కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. సిద్ధప్పకి చేదోడు వాదోడుగా ఉంటాడు. చూశారుగా ఈ అన్నదమ్ముల మధ్య ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో. తాను ఎంత కష్టపడినా సరే తమ్ముణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలని అన్న తాపత్రయపడుతూ ఉంటాడు. తమ్ముడు కూడా అన్న కష్టాన్ని గుర్తించి తను చదువుకుంటూనే తనకు చేతనైనంత సంపాదన తాను కూడా సంపాదిస్తూ అన్నయ్యకి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇక వీళ్ళిద్దరి కథలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పొద్దున్నే పనంతా ముగించుకొని ఎంతో హడావిడిగా తన టిఫిన్ సెంటర్ని తెరవడానికి వెళ్తూ ఉంటుంది మన వంటలక్క. సామాన్లన్నీ పెట్టుకొని ఆటోలో వెళ్తున్న ఆమెకి ఎందుకో చాలా అలసటగా అనిపిస్తూ ఇలా అనుకుంటుంది. అబ్బా, ఏం జీవితమో ఏమో, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా ఉంది. వచ్చే కస్టమర్లు 2 అయినా 10 మంది అయినా చాకిరి చేయక తప్పట్లేదు. పొద్దున్నే ఈ ఊరుకులు పరుగులు తప్పవు. ఇలా ఆలోచిస్తూ ఉండగా దారిలో వంటలక్కకి ఇంకా తెరవని బేకరీ ఒకటి కనిపిస్తుంది. అబ్బా, ఈ బేకరీ వాళ్ళ పనే బాగుందే. ఎప్పుడో 11 గంటలకు తీస్తారు. అయినా కస్టమర్లకి కొదువే ఉండదు. అసలు ఈ టిఫిన్ సెంటర్ తీసేసి బేకరీ పెట్టుకుంటే బాగుండేదేమో. ఇలా ఆలోచిస్తూ తన షాప్కి చేరుకుంటుంది వంటలక్క. టిఫిన్ సామానంతా షాప్లో సర్దుకొని కూర్చుంటుంది. కాసేపటికి ఒక్కసారే 4-5 కస్టమర్లు వచ్చి రకరకాల టిఫిన్స్ కావాలని తొందర పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ టిఫిన్స్ అందించి వచ్చేసరికి తలప్రాణం తోకకొస్తుంది వంటలక్కకి. మళ్ళీ ఎవరైనా వస్తారేమో అనుకుని కొన్ని టిఫిన్స్ రెడీ చేసి పెట్టుకుంటుంది. ఎంతసేపైనా ఒక కస్టమర్ కూడా రాడు. చాలాసేపటికి ఒక కస్టమర్ వచ్చి ఇడ్లీ అడుగుతాడు. రెడీగా ఉన్న ఇడ్లీ ఇవ్వబోతే ఆ కస్టమర్ ఏంటి ఇవి చల్లగా ఉన్నాయని అడుగుతాడు. 5 నిమిషాలు కూర్చోండి, వేడిగా ఇస్తాను. దాంతో ఆ కస్టమర్ విసుగ్గా ఇలా అంటాడు. వెయిట్ చేసేంత టైం ఉంటే టిఫిన్ సెంటర్కి ఎందుకు వస్తామమ్మా, ఇంట్లోనే తింటాం కదా అంటూ వెళ్ళిపోతాడు. ఇక వంటలక్క ఇలా అనుకుంటుంది. కర్మ, టిఫిన్ రెడీగా ఉండాలి, వేడిగా ఉండాలి. ఏం కోరికలరా బాబు అనుకుంటూ తన తల పట్టుకుని కూర్చుంటుంది. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని వంటలక్క అనుకుంటుంది. సాయంత్రం ఇంటికి వెళ్తూనే వంటలక్క ఇలా అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, టిఫిన్ సెంటర్ నడపడం కష్టంగా ఉంది. మనం వేరే ఇంకేదైనా బిజినెస్ చేద్దామా? వేరే బిజినెసా? ఏం చేస్తావు? మనకి వంటలు తప్ప ఏం వచ్చమ్మా? బేకరీ పెడదాం అత్తయ్య. చక్కగా బేకరీ అయితే షాప్ లేటుగా తీయొచ్చు. పైగా చాలామంది కస్టమర్లు కూడా వస్తారు. ఏమో అమ్మాయి, ఆ బేకరీ వంటలు మనకేమొచ్చు? నాకైతే నష్టం వస్తుందేమో అనిపిస్తుంది. అవి చెడు నేర్చుకున్నాకే పెడదాం అత్తయ్య. నేను క్లాసులకు వెళ్తాను, అక్కడ అన్నీ నేర్పిస్తారు అని ఉత్సాహంగా చెప్తుంది వంటలక్క. సర్లే, నువ్వు చేయగలవనుకుంటే అలాగే చేద్దాం అంటూ బండమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇక త్వరలోనే వంటలక్క బేకరీ ఐటమ్స్ అన్నీ నేర్చేసుకుని బేకరీని ఓపెన్ చేసేస్తుంది. మొదట్లో కాస్త బాగానే వచ్చిన జనం నెమ్మదిగా తగ్గిపోతారు. ఏంటే శ్రేయ, మన టిఫిన్ సెంటర్ లాగానే తయారైంది ఈ బేకరీ కూడా. జనాలేరి అంటూ బండమ్మ దీర్ఘాలు తీస్తుంది. అదే అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు. మొదట్లో బాగానే వచ్చారు, ఇప్పుడేమైందో మరి అంటూ వంటలక్క ఆలోచిస్తూ ఉంటుంది. జనాలకి కొత్తగా ఉండాలి అత్తయ్య. మనం అందరిలాగే పదార్థాలు పెడితే మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఎక్కడికెళ్ళినా ఒకటే అనుకుంటారు కదా. వంటలక్క వెంటనే రకరకాల కేక్స్ చేయటం మొదలు పెడుతుంది. దాంతో ఆమె చేసే ఫోటో కేక్స్, ఐస్ క్రీమ్ కేక్స్ కొనటానికి జనాలందరూ లైన్లో నిలబడుతూ ఉంటారు. ఇలా ఆమె బేకరీ బిజినెస్ చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది.
వంటలక్క బేకరీ రద్దీగా ఉండే సెంటర్లో ఒక మంచి కాంప్లెక్స్లో ఉంటుంది. ఆ కాంప్లెక్స్లోనే ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉంటారు. పండగలకు అందరూ కలిసి కాంప్లెక్స్ అంతా అలంకరిస్తారు. వంటలక్క బేకరీ పక్కనే ఒక స్టేషనరీ షాప్ ఉంటుంది. ఆ స్టేషనరీ షాప్ ఓనర్ నారాయణ. నారాయణకి వంటలక్క అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎప్పుడూ చలాకీగా ఉంటూ బిజినెస్లో కొత్త మెలకువలు పాటిస్తూ ఎప్పుడూ బేకరీలో కస్టమర్స్ ఉండేలా చూస్తుంది వంటలక్క. నారాయణ ఎప్పుడూ నీ దగ్గర చాలా నేర్చుకోవాలమ్మా అంటూ ఉంటాడు. ఒకరోజు నారాయణ వంటలక్క దగ్గరికి వస్తాడు. రండంకుల్, ఏంటి ఇలా వచ్చారు? మీ మనవరాలకి ఏమైనా కావాలా? అంటూ ఆప్యాయంగా అడుగుతుంది. అవునమ్మా, ఈరోజు మా మనవరాలి పుట్టినరోజు. కేక్ తీసుకెళ్దామని వచ్చాను. అవునా? అయితే మీ మనవరాలకి మంచి కేక్ రెడీ చేసి పెడతాను. ఒక్క అరగంటలో వచ్చేయండి. తొందరేం లేదమ్మా, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానులే అని చెప్పి నారాయణ వెళ్ళిపోతాడు. సాయంత్రానికి మంచి కేక్ రెడీ చేసి పెడుతుంది వంటలక్క. అది తీసుకువెళ్ళటానికి వచ్చిన నారాయణ ఆ కేక్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. కేక్ పైన తన మనవరాలి బొమ్ముంటుంది. అర్రే, మా పాప బొమ్మ ఎట్టా చేసావమ్మా? అది ఫోటో ప్రింట్ అంకుల్. నా దగ్గర మీ మనవరాలి ఫోటోలున్నాయి. మొన్న దీపావళి పండగకి ఇక్కడికి వచ్చింది కదా, అప్పుడు మాతో పాటు దిగిందిలేండి. ఆ ఫోటో ప్రింట్ తీసి ఇలా కేక్ చేశాను అని చెప్పడంతో నారాయణ చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషం తల్లి. అసలు నిన్ను చూసి ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే చాలామంది మగాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి అని అభిమానంగా అంటాడు నారాయణ. ఇక వంటలక్క కేక్తో పాటు వాళ్ళ మనవరాలికి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ కూడా గిఫ్ట్గా పంపిస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆ కాంప్లెక్స్ ఓనర్ బాంబు లాంటి ఒక వార్త చెప్తాడు. ఆ కాంప్లెక్స్లో ఉన్న ఓనర్స్ అందరినీ పిలిచి ఇలా అంటాడు. నేను ఈ కాంప్లెక్స్ అంతా తీసేసి పెద్ద అపార్ట్మెంట్ వేద్దామనుకుంటున్నాను. నెల రోజుల్లో మీరందరూ ఖాళీ చెయ్యాలి అని చెప్తాడు ఆ ఓనర్. అది వినగానే అందరూ షాక్ అవుతారు. ఏంటండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు బిజినెస్ అలవాటైపోయింది. చాలామంది రెగ్యులర్ కస్టమర్లున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త చోటికి వెళ్తే మేము నష్టపోతాం అంటూ నారాయణ తమకి ఖాళీ చేయటం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేస్తాడు. చూడండి, మీరు నష్టపోతే నాకేంటి, లాభపడితే నాకేంటి? నాకు నెల రోజుల కంటే ఎక్కువ సమయం లేదు. మర్యాదగా ఖాళీ చేయండి. ఆ మాట వినగానే వంటలక్కకి చాలా కోపం వస్తుంది. ఏంటండి ఇంత హఠాత్తుగా వచ్చి నెల రోజుల్లో ఖాళీ చేయమంటే ఎలా? అయినా ఇది సెంటర్, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఉండదు. అసలు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? అంటూ ప్రశ్నిస్తుంది వంటలక్క. ఆ ప్రశ్న ఊహించని ఓనర్ కాస్త కంగారు పడతాడు. వెంటనే సర్దుకుంటాడు. అవన్నీ మీకు అనవసరం. నెల రోజుల్లో ఖాళీ చేయకపోతే బలవంతంగా చేయిస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఓనర్ వెళ్ళిపోతాడు. అలా కొన్నాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు నడుస్తాయి. షాప్ ఓనర్స్ అందరూ ఒక్కటిగా నిలబడి ఖాళీ చేసేది లేదని చెప్పేస్తారు. దాంతో ఒకరోజు ఓనర్ కొంతమంది రౌడీలతో వచ్చి కాంప్లెక్స్లో గొడవ చేయటం మొదలు పెడతాడు. షాప్లో అద్దాలు పగలగొడుతూ ఉండటంతో నారాయణ అడ్డుకుంటాడు. ఒక రౌడీ నారాయణని కర్రతో కొట్టబోతాడు. పక్కనే ఉన్న వంటలక్క నారాయణ్ణి పక్కకి నెట్టేస్తుంది. ఆ కర్ర వంటలక్క తలకి బలంగా తగులుతుంది. రక్తం ధారగా కారుతూ ఉండడంతో అక్కడే ఉన్న కొంతమంది కస్టమర్లు వంటలక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అందరూ ఒక్కసారిగా వచ్చి షాప్కి అడ్డంగా నిలబడతారు. అందులో ఒక కస్టమర్, మీరు మా షాప్లోకి అడుగు పెట్టాలంటే ముందు మమ్మల్ని దాటుకొని వెళ్ళండి అని ధైర్యంగా చెప్తాడు. అందరూ అతనికే సపోర్ట్ చేస్తారు. రౌడీలు వాళ్ళ మీద దాడి చేయబోతారు. ఇంతలో ఈ వార్త అందుతుంది పోలీసులకి. పోలీసులు రావటంతో రౌడీలందరూ పారిపోతారు. కానీ పోలీసులు వారిని చాకచక్యంగా అరెస్టు చేసి వాళ్ళని తీసుకెళ్లి ఆ కాంప్లెక్స్ ఓనర్కి అక్కడ అపార్ట్మెంట్ కట్టకూడదని వార్నింగ్ ఇస్తారు. మరునాడు తలకి కట్టుతో బేకరీకి వస్తుంది వంటలక్క. ఆమెను చూడ్డానికి కస్టమర్స్ చాలామందే వస్తారు. వాళ్ళందరికీ కన్నీళ్లతో నమస్కరిస్తుంది మన వంటలక్క. సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు, అందుకే కస్టమర్లని దేవుళ్ళతో పోలుస్తారు అని వంటలక్క అంటుంది. ఇక నారాయణ అప్పుడే ఆమె దగ్గరికి వస్తాడు. అవునమ్మా, నీ మంచితనమే వాళ్ళ రూపంలో వచ్చి మనందరినీ కాపాడింది. నువ్వు చల్లగా ఉండాలమ్మా అంటూ నారాయణ దీవిస్తాడు. కస్టమర్లందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. ఈ సంతోష సమయంలో మీ అందరికీ ఫ్రీ స్నాక్స్ అంటూ అందరికీ స్నాక్సు కూల్ డ్రింక్స్తో పార్టీ ఇస్తుంది వంటలక్క. అలా వంటలక్క ఎంతో ధైర్యంతో పోరాడి తన బిజినెస్ని అక్కడ పదిలంగా కాపాడుకుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.